తమిళనాట మీరు చూడండి, చాలా మంది స్త్రీలు చక్కగా 3 రేఖలుగా విభూతి పెట్టుకుని కనిపిస్తారు. ఇలా ఒంటి విభూతి పెట్టుకోవడం అన్నది మీకు తమిళనాట చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి విభూతి సమస్త కాలముల యందు ధరించాలని చెప్పడానికే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు. ఆనందాశ్రుభిరాతెనోతి పులకం నిర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన రక్షవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం అని ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదా రక్షతు, ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఎలా? రుద్రాక్షైర్భసితేన, మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట. సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్లు శరీరమునకు పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసండి? అంగన్యాసకరన్యాసములని మనకు అందుకే వచ్చాయి. శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు. ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం విశేషంగా ఉన్న వాళ్ళు విభూతితో రక్షిస్తారు. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టుకెళ్ళి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు.